సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ సీతారామ ఉమా మహేశ్వర ఆలయంలో వాసవి క్లబ్, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వాసవి యూత్ క్లబ్, వాసవి వనితా క్లబ్, వాసవి క్లబ్ అధ్యక్షులు జగ్గయ్య గారి శేఖర్, వాసవి క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో డౌన్ టు డస్క్ 2024 సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వాసవి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వాసవి అమ్మవారి ఆలయానికి హారతి పళ్లెం, అల్మారా అందజేశారు. శిశు మందిర్ విద్యార్థులకు నోట్ బుక్స్, బ్యాగ్, పెన్సిల్స్ అందజేశారు. మార్కెట్లో కూరగాయలు అమ్మే నిరుపేద చిరు వ్యాపారులకు గొడుగులు అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలకు, అయ్యప్ప దేవాలయానికి ప్లాస్టిక్ మినీ వాటర్ ట్యాంక్ ని అందజేశారు. ఇలాంటి మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మంచి గుర్తింపు పొందాలని వాసవి క్లబ్ చీఫ్ గెస్ట్ శ్రీనివాస్ గుప్తా అన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ యూత్ సకాలంలో విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వాసవి క్లబ్, వాసవి యూత్, వనితా క్లబ్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కిరాణా వర్తక సంఘం అధ్యక్షుడు సిద్ధి భిక్షపతి, వాసవి యూత్ క్లబ్ ప్రధాన కార్యదర్శి సిద్ధి నవీన్ కుమార్, వాసవి యూత్ క్లబ్ అధ్యక్షులు జిల్లా ప్రసాద్, ప్రధాన కార్యదర్శి కొమరవెల్లి సంపత్, కోశాధికారి కాపర్తి సంతోష్, అయ్యప్ప దేవాలయం అధ్యక్షుడు ఎర్రం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రవీందర్, వాసవి క్లబ్ సభ్యులు కైలాస ప్రశాంత్, ఉమేష్, సిరిపురం సత్యనారాయణ, నితీష్, రమేష్, ఆంజనేయులు, కాశీనాథ్, సామా శ్రీధర్, చంద్రశేఖర్, కైలాస శ్రీకాంత్, జిల్లా చందు, భాస్కర్, విక్రాంత్, సందీప్, గందే సంతోష్, శ్రీలన్, వాసవి వనితా క్లబ్ అధ్యక్షురాలు మరియాల అనిత, జనరల్ సెక్రటరీ తేరాల పద్మ, కోశాధికారి మహంకాళి చంద్రకళ, పిఆర్ఓ జగ్గయ్య గారి లత, వాసవి క్లబ్ యూత్, వాసవి క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి వాళ్ళ ఆశీస్సులతో మరియు వారు చేస్తున్నటువంటి సహాయ సహకారాలు కూడా ఆకాశాన్ని తాకుతున్నట్టుగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే వైశ్యుడు ఉంటేనే ఏ కార్యక్రమం కానీ ముందంజ ఉంటుంది. దేవాలయం కట్టాలన్నా, ఎలాంటి కార్యక్రమం చేపట్టాలన్నా కూడా మన వైష్ణ రత్నాలు అని పేరున్నాయి వారికి. ఎందుకంటే ఆ రత్నాలతో సమానమైనటువంటి వైశ్య కుటుంబాలన్నీ కూడా ఇలాంటి సహాయ సహకారాలు చేస్తున్నారు. వాసవి యూత్ క్లబ్, వాసవి క్లబ్ వారి సహాయ సహకారాలతో ఈరోజు కూడా మన అయ్యప్ప స్వామి దేవాలయానికి 2 ట్యాంకులు కూడా సహాయంగా ఇచ్చారు. కాబట్టి వాళ్ళు ఇదే కాకుండా ఈరోజు ప్రొద్దున్న నుంచి కూడా సాయంత్రం వరకు కూడా ఎన్నెన్నో మహత్తరమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ చిన్నపిల్లలకు పాఠ్యపుస్తకాలు, తర్వాత శిశు మందిర్లో మరియు రాజడిపల్లిలో ప్రతి జాగాలో కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి వారందరికీ కూడా హరిహరపుత్ర అయ్యప్ప స్వామి సేవా సమితి తరఫున ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు మనకి తెలియజేశారో ఆ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారి అడ్వైజ్ ప్రకారం ఏ క్రైటీరియాని ఇచ్చారో ఆ క్రైటీరియాని ఈ 3 క్లబ్బులు కంప్లీట్ చేసినందుకు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు పంపించే ల్యాపిన్ పిన్స్కి ఈ 3 క్లబ్బులు కూడా అర్హత సాధించాయని చెప్పడానికి నేను సంతోషం పడుతున్నాను. అలాగే మీరు నాకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తే వీళ్ళ ముగ్గురికి ఈ 3 క్లబ్బులకి కూడా 7,500 రూపాయలు మ్యాచింగ్ గ్రాంట్ ఇంటర్నేషనల్ నుంచి పంపించారు. ఆ మ్యాచింగ్ గ్రాంట్ కూడా మీ అందరి సమక్షంలో ఈ 3 క్లబ్బులకి ఇవ్వడం జరుగుతుంది. డౌన్ టు డస్క్ కార్యక్రమం భాగంగా వాసవి క్లబ్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మరియు వాసవి యూత్ క్లబ్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మరియు వాసవి వనితా క్లబ్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆధ్వర్యంలో టాస్క్ కంప్లీట్ చేయడం జరిగింది. అన్నగారు, కృష్ణమూర్తి అన్న గారు, శ్రీనన్న గారు, అక్క కృష్ణవేణి అక్క గారు, అభినయ అన్న గారు, అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తుంటూ మా కార్యక్రమానికి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మాకు సహకరించిన వారికి కూడా అందరికీ ధన్యవాదాలు చెప్తూ మరి ముందు మేము కార్యక్రమం ఎక్కువ చేయాలని సేవా కార్యక్రమాలు ఇప్పటివరకు మంచి స్పందన ఉంది. వాసవి క్లబ్ ద్వారా మాకు ఇంటర్నేషనల్ క్లబ్గా మంచి గుర్తింపు కూడా వచ్చింది. మా అందరికీ మాకు ప్రజాదరణ కూడా పొందినాం. మాకు చాలా ఆనందంగా ఉన్నది. పేరు పేరున ప్రతి ఒక్కరికి ఈరోజు ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. దీనికి వచ్చిన చీఫ్ గెస్ట్ గారికి మరియు మా చైర్పర్సన్ గారికి మరియు మా జోన్ చైర్మన్ గారికి, అలాగే వచ్చిన కృష్ణమూర్తి అన్న గారికి, అభినయ్ సార్ గారికి పేరు పేరున మేము ఈ క్లబ్ స్టార్ట్ చేసి 45 డేస్ అవుతుంది. ఇందులో దాదాపు ఒక 15 ప్రోగ్రామ్ చేశాము. ముందుగా అందులో మాకు
ఈ పోస్ట్ ఇచ్చిన తర్వాత అంబలి ప్రోగ్రామ్ చేశాము, తర్వాత పులిహోర చేశాము, తర్వాత మజ్జిగ పంపిణీ చేశాము, తర్వాత మా రీజన్ చైర్మన్ కానీ జోన్ చైర్మన్ కానీ వాళ్ళు ఇచ్చిన లాస్ట్ ప్రోగ్రామ్ చేసి అందులో డొనేట్ చేశాము, పులిహోర పంపిణీ చేశాము, ఇంకా హాస్పిటల్లో అన్నదానం చేశాము. ఈ వనితా క్లబ్ అంటే మాకు అసలు అవకాశం వచ్చింది శేఖరన్న ద్వారా. శేఖరన్న నాకు వనితా క్లబ్ గురించి చెప్పి అవకాశం ఇచ్చిండు. ఈరోజు డాన్ టు డస్క్ ప్రోగ్రామ్ చేయమని మాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. మమ్మల్ని కరెక్ట్గా చేస్తురా లేదా అప్రిషియేట్ చేయడానికి కోసమని, చేస్తురా లేదని చెక్ చేయడానికి కోసం వచ్చిన కృష్ణవేణి గారు, శేఖరన్న గారు, నెక్స్ట్ మాంకాల శ్రీనన్న గారు, కృష్ణమూర్తి గారు, గెస్ట్ గారు, అందరికీ ధన్యవాదాలు. మేము చెప్పగానే మా క్లబ్ మెంబర్స్ అందరూ కూడా ఓకే అక్క అని చెప్పేసి, అందరూ నాకు చెల్లెల్లాగా ఆంటీలాగా చాలామంది ఉన్నారు. ఓకే అని చెప్పేసి చాలామంది అందరూ నాకు సపోర్ట్ చేశారు. ఓకే మేము ఇస్తాము, డబ్బులు ఇచ్చేవాళ్ళు డబ్బులు ఇచ్చారు, సపోర్ట్ చేసేవాళ్ళు సపోర్ట్ చేశారు. అన్ని విధాలుగా నాకు సపోర్ట్ చేసిన మా వనితా క్లబ్ మెంబర్స్కి, ఈ అవకాశం ఇచ్చిన మా శేఖరన్నకి, అందరికీ, కృష్ణవేణి గారికి,